హలో స్టూడెంట్స్, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ మెషిన్ మరియు యాక్సెసరీలను ఏర్పాటు చేసే ప్రక్రియ ద్వారా ఈరోజు మేము మీకు మార్గనిర్దేశం చేస్తాం. సెషన్ యొక్క లక్ష్యాలు: గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ మెషిన్ని యాక్సెసరీలతో చొప్పించడాన్ని గుర్తించడం కొరకు, గ్యాస్ మెటల్ ఆర్క్ మరియు ఆర్క్ యొక్క స్ట్రైకింగ్ యొక్క వెల్డింగ్ టెక్నిక్ను వివరించడానికి, తేలికపాటి స్థితిపై ఒక ఆర్క్ను స్ట్రైక్ చేయడానికి మరియు స్ట్రెయిట్ లైన్ బీట్పై వెల్డింగ్ చేయడానికి సరైన టెక్నిక్ను మేము మీకు ప్రదర్శిస్తాం. ప్రారంభిద్దాం. సెగ్మెంట్ 1: GMAW మెషిన్ని ఏర్పాటు చేయడం. వైర్ స్పూల్ని ఫిక్స్ చేయండి మరియు టార్చ్ చివరన గైడ్ ట్యూబ్, రోలర్లు, స్పైరల్ మరియు కాంటాక్ట్ టిప్ ద్వారా వైర్ను థ్రెడ్ చేయండి. ఇన్లెట్ వైర్ గైడ్, డ్రైవర్ రోలర్లు మరియు అవుట్లెట్ వైర్ గైడ్ ద్వారా వైర్ని పాస్ చేయండి. వైర్ల కాపర్ కోటింగ్ చదును మరియు ఫిల్లింగ్ను నివారించడం కొరకు రోలర్లను అతిగా బిగించకుండా చూసుకోండి. వెల్డింగ్ టార్చ్ అవుట్లెట్కు కండక్ట్ లైనర్ల గుండా వైర్ సజావుగా వెళ్తుందో లేదో చెక్ చేయండి. మెషిన్ని పవర్ సప్లైకి కనెక్ట్ చేయండి. సెగ్మెంట్ 2: వెల్డింగ్ టార్చ్ని కనెక్ట్ చేయడం. సులభమైన వైర్ ప్రవాహాన్ని సులభతరం చేయడం కొరకు కాంటాక్ట్ టిప్ను తొలగించండి. వెల్డింగ్ టార్చ్ని పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. మంచి అలల నిర్మాణంతో మరింత విస్తృతమైన వెల్డింగ్ చొచ్చుకుపోవడాన్ని సాధించడానికి. సెగ్మెంట్ 3: గ్యాస్ ప్రవాహాన్ని ఏర్పాటు చేయడం. CO2 గ్యాస్ హీటర్ని CO2 సిలిండర్కు కనెక్ట్ చేయండి. గ్యాస్ గడ్డకట్టడాన్ని నిరోధించడం కొరకు హీటర్ వెల్డింగ్ మెషిన్ నుంచి 110 వోల్టుల సప్లైకి లేదా మెయిన్స్ నుంచి 230 వోల్టుల సప్లైకి కనెక్ట్ చేయబడిందని ధృవీకరించుకోండి. గ్యాస్ హీటర్ యొక్క అవుట్లెట్ చివరకు 2 దశల రెగ్యులేటర్ని జత చేయండి మరియు డయల్ గేజ్లను చెక్ చేయండి. డిప్ ట్రాన్స్ఫర్ మోడ్ కొరకు ఫ్లో మీటర్ మరియు గ్యాస్ హోస్ని వెల్డింగ్ టార్చ్కు కనెక్ట్ చేయండి. ఇది నిమిషానికి 8 నుండి 10 లీటర్ల గ్యాస్ ప్రవాహాన్ని సెట్ చేయండి. డిప్ ట్రాన్స్ఫర్ అంటే టార్చ్ వైరు తేలికపాటి స్టీల్కు 1.5 mm దూరంలో ఉంటుంది మరియు వాటి మధ్య షార్ట్ సర్క్యూట్కు కారణమవుతుంది. దీనివల్ల మెటల్ నిక్షిప్తమవుతుంది. సబ్బు, నీటి ద్రావణాన్ని ఉపయోగించి ఏదైనా గ్యాస్ లీకేజీలను చెక్ చేయండి. సెగ్మెంట్ 4: ఆర్క్ వోల్టేజ్ స్టిక్ మరియు వైర్ ఫీడ్ రేటును ఏర్పాటు చేయడం. డిప్ ట్రాన్స్ఫర్ పద్ధతిని ఉపయోగించి స్ట్రెయిట్ లైన్ బీట్లను నిక్షిప్తం చేయడం కొరకు 0.8 mm చిన్న వ్యాసం గల వైర్ను ఎంచుకోండి. ఎలక్ట్రోడ్ ఫీడ్ యూనిట్ పై వైర్ ఫీడ్ రేటును సర్దుబాటు చేయడం ద్వారా 0.8 mm వ్యాసం గల వైర్కు 80 నుండి 100 ఆంపియర్ యొక్క ప్రస్తుత పరిధిని సెట్ చేయండి. అనుభావిక సూత్రాన్ని ఉపయోగించి ఆర్క్ వోల్టేజ్ను లెక్కించండి. ఆర్క్ వోల్టేజ్ ఈక్వల్స్ టు 14 ప్లస్ 0.05 I ప్లస్ 2. ఇక్కడ I అనేది ఎంచుకున్న కరెంట్. 10 మిల్లీమీటర్ల మందం కలిగిన తేలికపాటి స్టీల్ ప్లేట్ పై స్ట్రెయిట్ లైన్ బీట్లను వేయడం కొరకు
ఆర్క్ వోల్టేజీని 23 నుంచి 24 వోల్ట్లకు సెట్ చేయండి. డిప్ ట్రాన్స్ఫర్ కోసం ఎలక్ట్రోడ్ యొక్క కాంటాక్ట్ టిప్ ముగింపు మరియు బయటి టిప్ మధ్య దూరం 5 నుండి 10 మిల్లీమీటర్ల వరకు ఉండాలి. కరెంట్ని మార్చకుండా ఆర్క్ని స్ట్రైక్ చేయండి మరియు ఏకరీతి బీట్ ప్రొఫైల్ సాధించడం కొరకు ట్రయల్ మరియు ఎర్రర్ ద్వారా ఆర్క్ వోల్టేజీని సర్దుబాటు చేయండి. సెగ్మెంట్ 5 ఆర్క్ను స్ట్రైక్ చేయడం. ఆర్క్ను స్ట్రైక్ చేయడం కొరకు ఎలక్ట్రోడ్ వైర్ యొక్క చివరను జాబ్స్ స్టార్టింగ్ పాయింట్కు తాగేటప్పుడు వెల్డింగ్ టార్చ్లోని ట్రిగ్గర్ని నొక్కండి. పది నుండి 15 డిగ్రీల కోణంలో వెల్డింగ్ దిశలో నిలువుగా ఉండే టార్చ్ను వర్క్ పీస్ పైన 15 మిల్లీమీటర్లు దూరంలో పట్టుకోండి. టార్చ్ని పని యొక్క ఒక చివర నుంచి మరొక చివరకు ఏకరీతిగా తరలించండి. బ్యాక్ హ్యాండ్ లేదా ఫోర్ హ్యాండ్ టెక్నిక్ ఉపయోగించడం ద్వారా. ఏవైనా సమస్యల కోసం కాంటాక్ట్ టిప్ను క్రమం తప్పకుండా చెక్ చేయండి మరియు టార్చ్ నోజల్కు స్పాటర్ అంటుకోకుండా నిరోధించడానికి యాంటీ స్పాటర్ స్ప్రే లేదా జెల్ ఉపయోగించండి. బీడ్ చివరలో క్రేటర్ని సరిగ్గా నింపండి. చిప్పింగ్ సుత్తి మరియు కార్బన్ స్టీల్ వైర్ బ్రష్తో బీడ్ ఉపరితలాన్ని శుభ్రం చేయండి. సెగ్మెంట్ 6 ఇన్స్పెక్షన్. అండర్ కట్, అసమాన బీడ్ వెడల్పు, ఎత్తు, అలల నిర్మాణం మరియు వేవ్ లైన్లు వంటి వెల్డింగ్ లోపాలను చెక్ చేయడానికి విజువల్ ఇన్స్పెక్షన్ ఉపయోగించండి. మనం త్వరగా గుర్తు చేసుకుందాం. GMAWను సెటప్ చేయడం కొరకు మనం వైట్ స్పూల్ని ఫిక్స్ చేయాలి, గ్యాస్ హీటర్ కనెక్ట్ చేయాలి మరియు వెల్డింగ్ టార్చ్ని కనెక్ట్ చేయాలి. గ్యాస్ ఫ్లో, వోల్టేజ్ మరియు వైర్ ఫీడ్ రేటు సెట్ చేయండి. స్ట్రైక్ ఆర్క్, ఎడమ కుడి టెక్నిక్ ఉపయోగించండి. కాంటాక్ట్ టిప్ మెయింటైన్ చేయండి. వెల్డింగ్ లోపాలను చెక్ చేయండి. ఈ దశలను అనుసరించడం ద్వారా గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ మెషిన్ను సమర్థవంతంగా సెటప్ చేయవచ్చు. ఒక ఆర్క్ను స్ట్రైక్ చేయవచ్చు మరియు తేలికపాటి స్థితిలో స్ట్రెయిట్ లైన్ బీట్లను వెల్డింగ్ చేయవచ్చు. నేను మిమ్మల్ని మరొక ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.